నమస్తే, వెల్కమ్ టు కాద్రి న్యూస్. నా పేరు ప్రసన్న. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిరకాలం నిలిచిపోయే పథకాలనే జగన్ అందించారని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. తలుపులలో పాదయాత్ర. సంక్రాంతిలో టిడ్కో గృహాలలోకి లబ్ధిదారులను చేర్చాలి, లేకుంటే తెలుగుదేశం పార్టీ గృహ ప్రవేశాలు చేపడుతోందని హెచ్చరిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతి ప్రక్రియ శూన్యతలకు నిరసనగా సిపిఎం రాజకీయ ప్రచారం ఆరంభం. ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 3 సంవత్సరాలు అయి సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు పాదయాత్రలు శుక్రవారం నుండి ఆరంభమయ్యాయి. కదిరిలో శుక్రవారం పాదయాత్రలను ప్రారంభించిన కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి ఈ రోజు నియోజకవర్గంలోని తలుపుల నుండి సింగనపల్లికి పాదయాత్ర చేపట్టారు. తలుపులలో వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు అర్పించిన అనంతరం సిద్ధారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర దేశ చరిత్రలోనే అపూర్వమైనదని, ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలని స్వయంగా చూసి చలించి అనేక వాగ్దానాలు చేస్తారని, ప్రజల విన్నపాలు స్వీకరించి వాటి పరిష్కారానికి అనేక హామీలు ఇచ్చారని అన్నారు. అధికారంలోనికి వచ్చిన అనంతరం అన్ని వాగ్దానాలను నెరవేర్చారని అన్నారు. ఇచ్చిన హామీలే గాక ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారని వివరిస్తూ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తలుపుల మండల నాయకులు పూల శ్రీనివాసులరెడ్డి, శంకర, కదిరి నాయకులు లోకేశ్వర్ రెడ్డి, ఫర్హానా ఫయాజ్ తదితరులు పాల్గొని జగన్ అందిస్తున్న పథకాల ప్రయోజనాలను వివరించారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 3 సంవత్సరాలు అయి సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు పాదయాత్రలు శుక్రవారం నుండి ఆరంభమయ్యాయి. కదిరిలో శుక్రవారం పాదయాత్రలను ప్రారంభించిన కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి ఈ రోజు నియోజకవర్గంలోని తలుపుల నుండి సింగనపల్లికి పాదయాత్ర చేపట్టారు. తలుపులలో వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు అర్పించిన అనంతరం సిద్ధారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర దేశ చరిత్రలోనే అపూర్వమైనదని, ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలని స్వయంగా చూసి చలించి అనేక వాగ్దానాలు చేస్తారని, ప్రజల విన్నపాలు స్వీకరించి వాటి పరిష్కారానికి అనేక హామీలు ఇచ్చారని అన్నారు. అధికారంలోనికి వచ్చిన అనంతరం అన్ని వాగ్దానాలను నెరవేర్చారని అన్నారు. ఇచ్చిన హామీలే గాక ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారని వివరిస్తూ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తలుపుల మండల నాయకులు పూల శ్రీనివాసులరెడ్డి, శంకర, కదిరి నాయకులు లోకేశ్వర్ రెడ్డి, ఫర్హానా ఫయాజ్ తదితరులు పాల్గొని జగన్ అందిస్తున్న పథకాల ప్రయోజనాలను వివరించారు. యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన జగనన్న పాదయాత్రలో ఎన్ని సమస్యలు అయితే విన్నారో, ఎంత మంది యొక్క బాధలు విన్నారో, అన్ని కులాలకు మతాలకు అనుకూలంగా ఎవరికైతే ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ విని ఆయన ఒక మనసులోనే పెట్టుకుని మనం సీఎం అయిన తర్వాత ఈ యొక్క బాధలన్నీ కూడా మనం తీరుస్తామని ఒక సగౌరవంగా ఆయన మనసులో పెట్టుకొని మన యొక్క పేద కుటుంబాలకు అండగా ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. విషయం అందరికీ తెలిసిందే. మరి యొక్క మేనిఫెస్టోను ఏదో ఎన్నికల కోసమో, ఎన్నికల ముందు ఓట్ల కోసమో తయారు చేసింది కాదని నిరూపించడానికి ఈ రోజు ప్రతిరోజు కూడా ప్రతి కలెక్టర్ ఆఫీసులో, ఐపీఎస్ ఆఫీసుల్లో, ఐఏఎస్ ఆఫీసుల్లో అంతా కూడా మేనిఫెస్టో ముందర పెట్టుకొని ప్రతి ఒక్క పాయింట్ కూడా నవరత్నాలు అయితేనే, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అయితేనే, ఏదైతే మనం ఆ రోజు మాట ఇచ్చున్నామో ఆ మాటకు అనుగుణంగా ప్రతిదీ కూడా సెకండ్ వైజ్ గా ఈ రోజు అంటే ఈ రోజు, ఈ గంట కంటే ఈ గంట, ఈ నిమిషం అంటే ఈ నిమిషానికి ప్రతి ఒక్క అక్క, అన్న, చెల్లెళ్ళకి అందరికి కూడా డబ్బులు కానీ ఇంకొక సంక్షేమ పథకాలు అందించడంలో ఎక్కడే కానీ కరప్షన్ లేకుండా మన వాలంటరీ వ్యవస్థ ద్వారానైతేనేం, నేరుగా బ్యాంక్ అయితేనేం, ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆయన యొక్క చేయూతనివ్వడం మనందరికీ కూడా చూస్తున్నాం. ఎవరైనా రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఆ మేనిఫెస్టో ఏమంటే, ఆ మేనిఫెస్టోనే నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటూ దాదాపు 90% హామీలు నెరవేర్చిన ఏకైక ఒకే ఒక్క మగాడు ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే మా జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఇటువంటి సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన చిరస్థాయిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, అదే విధంగా మా శాసనసభ్యులు గారు ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో హ్యాట్రిక్ ని తిరగరాసి మళ్ళీ వేమారెడ్డి గారి రికార్డును తిరగరాయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత తెలుగుదేశం ప్రభుత్వం కంటే కూడా అన్ని రంగాల్లో, ఇటు సంక్షేమ అభివృద్ధి రంగాల్లో గత 17 నెలలుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దగ్గరగా 3650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల మహిళల, రైతుల సాధక బాధకాలు తెలుసుకుంటూ మరి ఆయన ఈ రాష్ట్రం నలుమూలల ప్రతి గడపకు పాదయాత్ర చేపట్టు కనుక్కోవడం జరిగింది. వైఎస్ जगनमोहन रेड्डी साहब टीम साहब पादयात्रा करेंगे। उसमें जो भी प्रॉब्लम है, समस्या है, हर इंसान को भी, हर कौम को भी, हर कैश को भी, सबको भी इंसाफ करने के वास्ते 3000 किलोमीटर 700 किलोमीटर पादयात्रा करेंगे। उसमें हर रकम की प्रॉब्लम भी मालूम हुई। उसके वास्ते नवरत्न लगकर वो प्रॉब्लम में नवरत्न में जितने भी स्कीम दिए हैं वो पूरे नवरत्न में पूरे करते हैं। वो कौन से सीएम भी नहीं करे आज तक, वो जगनमोहन रेड्डी साहब करे हैं। क्योंकि हर कौम को पहले प्रॉब्लम रैतों का था, रैतों को आज बहुत इंसाफ करे हैं। फीस रिएम्बर्स देकर स्टूडेंट को, महिलाओं को, सबको भी इंसाफ कर रहे हैं जगनमोहन रेड्डी साहब। ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో జనాన్ని సమీకరించి మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవ సత్వాలు పోసినటువంటి ఊరు ఏదంటే మన తలుపుల. అందుకు మనం గర్వించాలి. ఏ కార్యక్రమం చేపట్టినా మన తలుపులకు వచ్చి, తలుపులలో ఇక్కడ అమ్మగారు ఉన్నారు, అక్కడ కాయగొట్టి ప్రారంభిస్తేనే వాళ్ళు విజయతుంతుని ప్రయోగిస్తారు, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్తారు అన్నటువంటి సత్యాన్ని కూడా పెట్టినటువంటిది మన తలుపుల. కాబట్టి జగనన్న 3 ఏళ్ల క్రితం పాదయాత్ర ఏ రోజైతే 6వ తారీఖు ప్రారంభించాడు, తిరిగి నిన్నటికి 6వ తారీఖు కంప్లీట్ అయింది. ఇప్పటికి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 4వ సంవత్సరంలో అడిగినాం. కాబట్టి అప్పుడు ప్రజలు జననేత పాదయాత్రలో 3 ఏళ్ల కాలంలో ప్రజలతో నాడు ఏ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజల కోసం నేడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు సవినయంగా తెలియపరచవలసిందని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాధలు తెలుసుకుంటూ అందరితో మర్చిపోకుండా ఏ రోజు రాత్రి ఆ రోజుకే డైరీలో రాసుకుంటూ, పిల్లవాడి దగ్గరకు వచ్చి నేను చదువుకోలేనన్నా అంటే మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకొని రాత్రి డైరీలో రాసుకుంటూ, అన్నా మాకు యూనిఫామ్ లేదన్నా అంటే మనసులో పెట్టుకొని డైరీలో రాసుకుంటూ, ప్రజల బాధక సాధకాలు ప్రతి ఒక్కటిని పేపర్ మీద పెట్టుకొని, ఆయన రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి మర్చిపోకుండా ఎన్నికలకు ముందు ప్రజలకు ఏమి కావాలో అవన్నీ మీ దగ్గర తిరిగి రాసుకొని తెలుసుకొని, ఆ తర్వాత వాటిని మేనిఫెస్టో రూపంలో తయారు చేసి, అందరికి అర్థం కాని విధంగా బుక్కులు మేనిఫెస్టో తయారు చేయకోకుండా 2 పేజీల మేనిఫెస్టో తయారు చేసి దానికి ఫ్రేమ్ కట్టి ప్రతి మినిస్టరు, ప్రతి కలెక్టరు వెనకాల సీటు వెనకాల గోడకు కనిపించి దేవుని పటంలాగా దాన్ని చిత్రీకరించి, ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే మత గ్రంథం అని చెప్పి, భగవద్గీత అని చెప్పి తెలియజేసి, ఈ భగవద్గీతని మేము ఫాలో అవుతాం, ఈ భగవద్గీతను మేము ఫాలో అయితే ఆ దేవుడిని ఫాలో అయినట్టే అని చెప్పి, ఆ మేనిఫెస్టోలోని ప్రతి కార్యక్రమం, చెప్పిన ప్రతి కార్యక్రమం 100కి 100% తీర్చే విధంగా ఇప్పటికే 90% కార్యక్రమం కంప్లీట్ చేసి ప్రజల దగ్గరికి 17 నెలల పాటు జరిగిన తర్వాత, ఈ 3 ఏళ్ల పాదయాత్ర ప్రారంభించిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత ప్రజల దగ్గరికి మీ 17 నెలల పాలనను తెలుసుకునే దానికోసం మీ మధ్యలోకి వచ్చి, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసేందుకు మీ దగ్గరకు వచ్చి, మీ దగ్గర మీతో పదంలో పదం కలుపుతూ ఈ ఏరియాలో పాదయాత్రలు చేస్తూ, 6 మండలాల్లో పాదయాత్ర, టౌన్ లో పాదయాత్ర,
కదిరి మున్సిపాలిటీలో కూడా పాదయాత్రలు చేస్తూ ప్రజల యోగక్షేమాలు మేము కూడా తెలుసుకుంటూ భవిష్యత్తులో ఈ 3.5 సంవత్సరాల కాలం పాటు ఏం చేయాలో నాయకులకు మీ దగ్గర నుండి తెలియజేసుకొని ఆ విధంగా నడిచేటందుకు ముందుకు పోతా ఉన్నారు సోదరులారా. నేను 2 నిమిషాలు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు 3 సంవత్సరాల కిందట గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర ప్రారంభించారో ప్రజా సంకల్ప పాదయాత్ర 3648 కిలోమీటర్ల పాటు ఆయన వేసిన ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర చరిత్రను మార్చినటువంటి విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. 14 నెలల పాటు నడిచిన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ కూడా కేవలం 17 నెలల కాలంలోనే 90% పైచిలకు నెరవేర్చినటువంటి ఘనత కేవలం ఈ దేశంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కిందని తెలియజేస్తా ఉన్నాం. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఎవరో వెంట పడుతున్నట్లుగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా ఈ రోజు నిజం చేసే కార్యక్రమం జరుగుతాం. అవ్వాతాతలకు పెంచిన పెన్షన్ 1వ తారీఖునే వాళ్ళ ఇంటి దగ్గరే తలుపు తట్టి వాలంటీర్ల ద్వారా ఇచ్చే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకి ఈరోజు 13,500 ఇవ్వడమే కాదు, పూర్తిగా ప్రీమియం కట్టడం, గిట్టుబాటు ధరల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు వేరుశెనగ, జొన్న, సజ్జ, రాగి అన్నిటికీ కూడా గిట్టుబాటు ధరలు కల్పించి ఈరోజు మార్కెట్ యార్డ్ల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా విద్యా విప్లవం, అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, స్కాలర్షిప్లు కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ ప్రతి పేదవాడిని కూడా ఆదుకునే కార్యక్రమం. మరి వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108లు, 104లు, ఆసుపత్రుల అభివృద్ధి అన్ని కూడా ఈ రోజు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా కండువా వేసి ఒక్కొక్కరు, పరమేశ్వర్ రెడ్డి మనం చూస్తున్నాం. మేము 15 సంవత్సరాల తలుపులు తిరుగుతుంటే ఎప్పుడు కూడా ఆ పార్టీలో ఉండేవాడే. ఈ రోజు ఆయనతో పాటు విశ్వనాథ్ రెడ్డి అన్న, ఏ రమణయ్య, బాబు గారు, సంక్రాంతి పండుగలోపు టీట్కో లబ్ధిదారులకు నిర్మాణాలు పూర్తి అయిన ఇళ్లను అప్పగించకపోతే తెలుగుదేశం టీట్కో లబ్ధిదారులచే గృహ ప్రవేశాలు చేపడుతుందని తెలుగుదేశం పార్టీ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా గృహ లబ్ధిదారులచే తెలుగుదేశం పార్టీ 3 రోజుల ఆందోళన కార్యక్రమాలను చేపట్టి తొలి రోజు పట్టణంలో పాదయాత్రలు చేపట్టి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ రోజు కదిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీట్కో లబ్ధిదారులు కదిరి పట్టణంలో పాదయాత్ర చేపట్టి ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దేశం నాయకులు బండారు మనోహర నాయుడు, బాబ్జాన్, రమణమ్మ, చంద్రశేఖర్, రాజశేఖర్ బాబు తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోని దాదాపు 95% నిర్మాణ పనులు పూర్తి కాగా మిగిలిన 5% పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని, ఈ ఇళ్లపై లబ్ధిదారులు తమ సౌద పెట్టుబడులను కూడా ప్రభుత్వానికి డీడీఈల రూపంలో అప్పగించాలని వారు గుర్తు చేశారు. సంక్రాంతి పండుగలోపు టీట్కో లబ్ధిదారులకు నిర్మాణాలు పూర్తి అయిన ఇళ్లను అప్పగించకపోతే తెలుగుదేశం టీట్కో లబ్ధిదారులచే గృహ ప్రవేశాలు చేపడుతుందని తెలుగుదేశం పార్టీ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా గృహ లబ్ధిదారులచే తెలుగుదేశం పార్టీ 3 రోజుల ఆందోళన కార్యక్రమాలను చేపట్టి తొలి రోజు పట్టణంలో పాదయాత్రలు చేపట్టి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ రోజు కదిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీట్కో లబ్ధిదారులు కదిరి పట్టణంలో పాదయాత్ర చేపట్టి ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దేశం నాయకులు బండారు మనోహర నాయుడు, బాబ్జాన్, రమణమ్మ, చంద్రశేఖర్, రాజశేఖర్ బాబు తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోని దాదాపు 95% నిర్మాణ పనులు పూర్తి కాగా మిగిలిన 5% పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని, ఈ ఇళ్లపై లబ్ధిదారులు తమ సౌద పెట్టుబడులను కూడా ప్రభుత్వానికి డీడీఈల రూపంలో అప్పగించాలని వారు గుర్తు చేశారు.
అపార్ట్మెంట్లను వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన అపార్ట్మెంట్లను వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన అపార్ట్మెంట్లను తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన అపార్ట్మెంట్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంక్రాంతి లోపల ప్రభుత్వ బ్యాలెన్స్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నా ఇల్లు నా సొంతం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఈరోజు కదిరి నియోజకవర్గంలో కదిరిలో కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు అందరితోనూ కలిసి ఈ రోజు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంకు వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడమైనది. గట్ల వద్ద నిర్మించినటువంటి ఎన్టీఆర్ గృహకల్ప పథకంలో నిర్మాణమైనటువంటి 1104 అపార్ట్మెంట్లు ఏవైతే సిద్ధంగా ఉన్నాయో వాటిని చిన్న పనులు ఉన్నటువంటివి పూర్తి చేసి సంక్రాంతి లోపు అందజేయాలి. ఒకవేళ అలా లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేయించే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయమని ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించాం. ఆర్డీఓ గారు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగలోపు గవర్నమెంట్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఊవెత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ల వద్ద లబ్ధిదారులను తీసుకెళ్లి వాళ్ళని కేటాయించినటువంటి ఇళ్లలో వాళ్ళ గృహప్రవేశాలు చేయిస్తాం. ఇది తప్పనిసరిగా జరుగుతుంది అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. హౌసింగ్ గురించి, హౌసింగ్ లో జరిగిన అవకతవకల గురించి వాళ్ళకి అన్యాయం జరిగింది, న్యాయం చేయాలనేసి మేము టీడీపీ కందుకుంట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ర్యాలీతో వచ్చి ఈ ఆర్డీఓ ఆఫీస్లో మరణాలు ఇచ్చినాము. వాళ్ళకు తప్పనిసరిగా న్యాయం జరగకపోతే మళ్ళా కూడా ఇటువంటి ప్రోగ్రాలు చేసి బయట ముందుకు వచ్చి వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతామని మేము టీడీపీ తరఫున. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేకుండా ఏ కుటుంబము ఉండకూడదు, ప్రతి ఒక్క నిరుపేదకి సొంత ఇంటి కలను సకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల పైచులకు గృహాలను దాదాపు దాంట్లో 50% ఆ రోజే కంప్లీట్ చేసి గృహప్రవేశాలు నిరుపేదలతో చేపించడం జరిగింది. అందులో భాగంగానే కదిరి నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఆనాటి ఇన్ఛార్జ్ అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 2400 గృహాలను కదిరి మున్సిపాలిటీకి శాంక్షన్ చేపించుకోవడం రావడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతగా 1104 అపార్ట్మెంట్లను ఈ గట్ల ప్రాంతంలో దాదాపు 95% కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాటి అధికార పార్టీ నాయకులు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నికల ప్రచారంలో ఆ రోజు ఈ అపార్ట్మెంట్ల గురించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కాంట్రిబ్యూషన్ వాళ్ళ డబ్బు ఏదైతే ఉందో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో కూడా చెప్పడం జరిగింది. తదుపరి పరిణామం అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఏదైతే లోన్ ద్వారా ప్రభుత్వము కంట్రిబ్యూషన్ పార్ట్ లో భాగంగా 2 లక్షలు 3 లక్షలు బ్యాంకులు రుణాలు ఇస్తాయో ఆ రుణమాఫీని కూడా మీరు మాఫీ చేస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజు 18 నెలల కాలం అవుతోంది. ఈ 18 నెలల కాలంలో కేవలం 5% మాత్రమే పనులు పెండింగ్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను నిర్లక్ష్యం చేసి ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటాయో ఆ ప్రభుత్వ స్థలాలను వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దండుకునే విధంగా వారు కబ్జాలు చేసే విధంగా కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈ అపార్ట్మెంట్లను నిర్వహణ చేయడం జరుగుతోంది.
సంక్రాంతి లోపల ఎవరైతే 1875 మంది లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే డీడీల రూపంలో వారి సొంత ఇంటి కలను సకారం చేసుకోవాలని చెప్పేసి వారి శ్రమను డీడీల ద్వారా ప్రభుత్వానికి ఆ రోజు చెల్లించారో వారందరి వెనక తెలుగుదేశం పార్టీ ఉండి సంక్రాంతి తర్వాత గృహప్రవేశాలు చేపించే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ, కదిరి నియోజకవర్గంలో మా నాయకులు, ప్రియతమ నాయకులు గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు లబ్ధిదారులతో కలిసి ర్యాలీ చేపట్టడం జరిగింది. మొత్తానికి అధికారం వచ్చి 1.5 సంవత్సరం కాలానికి గాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తాం, నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని ఆ రోజు మాట చెప్పిన నాయకులు ఈరోజు చూస్తే ఈ పక్కన గుట్ట చూస్తే కొండగుట్టల్లో ఇస్తున్నారు నివేశన స్థలాలు, చెరువులు, ముంపు ప్రాంతాలు, శ్మశాన వాటికలు, వంకపురం భూములు, ఇట్లా గయ్యాల భూములు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు అనుకూలమైన చోటల్లా వాళ్ళు ఇంటి స్థలాల కోసం సర్వేలు చేయించేసి ఈరోజు నిరుపేదలకు ఆశలు కల్పిస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, గత మా ప్రభుత్వ హయాంలో మేము నిర్మించిన ఇండ్లు ఈరోజు 90% పూర్తయినాయి కదా, 5% పనులే ఉన్నాయి కదా బ్యాలెన్స్. మీరు కేంద్రాన్ని ఒప్పించి 5,000 కోట్ల రూపాయలు తెచ్చి ఈ మొత్తం నిర్మాణాల పనులు పూర్తి చేసి నిరుపేదలకు ఎందుకు అప్పచెప్పడం లేదని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీలో స్వార్థపూరిత ఆలోచనలు ఉన్నాయి, మీలో కుట్రలు ఉన్నాయి. ఈ నిరుపేదలకు ఈ ప్రభుత్వంలో ఇల్లు కేటాయిస్తే మాకు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినారు కదా అనేసి వాళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఆ పనులన్నీ చేయకుండా ఆపి పెట్టడం ఈరోజు నిరుపేదలు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఈ నిరుపేదలు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, మొత్తానికి ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు దాదాపు సంఘీభావ యాత్ర చేస్తున్నారు నియోజకవర్గం అంతా. ఎక్కడ పోయినా కానీ ఇది ప్రధాన సమస్య. ఇది ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీలో నిజంగా కదిరి నియోజకవర్గ నిరుపేదల పట్ల శ్రామికులు, కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు వీళ్ళ పట్ల చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళ మీద ఏమాత్రం అభిమానం ఉంటే ఖచ్చితంగా ఈ జనాలకి ఆ ఇండ్లు అప్పచెప్పేసి కొత్త ఇండ్లు తీసుకొచ్చి మంజూరు చేసి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. లీడర్ కదిరిలో తెలుగుదేశం పార్టీ తుడుచుకొని పోయింది అని చెప్పనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. అతనికి తెలుగుదేశం పార్టీ గురించి తెలీదు. ఇది ఒక శక్తి. రామారావు గారు ఉద్భవించిన పార్టీ ఇది. తెలుగుదేశం పార్టీని అంత చిన్న చూపుగా చూడొద్దు అని చెప్పనేసి మేము హెచ్చరిస్తున్నాము ఆ నాయకుడికి. జై. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు.
అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు చేపట్టాయి. అందులో భాగంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రతిపక్ష తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయని ఆరోపిస్తూ వాటి పట్ల ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ సిపిఎం రాజకీయ ప్రచారాన్ని చేపట్టింది. కదిరిలో సిపిఎం నాయకులు 20వ వార్డులో ఇంటింటా కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమానికి తెరతీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఎం నాయకుడు నూర్ మహమ్మద్, కదిరి సిపిఎం నాయకులు జుయల్ నరసింహులు తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగ ప్రయోజనాలను హరిస్తూ నూతన వ్యవసాయ బిల్లులని ప్రవేశపెట్టిందని, దాని ద్వారా రైతాంగ హక్కులు హరించబడ్డాయని ఆరోపించారు. రైతు పండించే పంటని నిర్బంధంగా కార్పొరేట్ వ్యాపారులకు మాత్రమే విక్రయించే విధంగా చట్టం చేసి స్థానిక మార్కెట్ యార్డులకు సమాధి కట్టారని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సూచించే వ్యవసాయమే సాగించేలా ఒక చట్టం తెచ్చారని, దీని ద్వారా రైతులు స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని పంట సాగు చేయడానికి వీలులేని పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. ఈ నల్ల చట్టాలను కేంద్రం ఉపసంహరించాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు చేపట్టాయి. అందులో భాగంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రతిపక్ష తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయని ఆరోపిస్తూ వాటి పట్ల ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ సిపిఎం రాజకీయ ప్రచారాన్ని చేపట్టింది. కదిరిలో సిపిఎం నాయకులు 20వ వార్డులో ఇంటింటా కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమానికి తెరతీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఎం నాయకుడు నూర్ మహమ్మద్, కదిరి సిపిఎం నాయకులు జుయల్ నరసింహులు తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగ ప్రయోజనాలను హరిస్తూ నూతన వ్యవసాయ బిల్లులని ప్రవేశపెట్టిందని, దాని ద్వారా రైతాంగ హక్కులు హరించబడ్డాయని ఆరోపించారు. రైతు పండించే పంటని నిర్బంధంగా కార్పొరేట్ వ్యాపారులకు మాత్రమే విక్రయించే విధంగా చట్టం చేసి స్థానిక మార్కెట్ యార్డులకు సమాధి కట్టారని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సూచించే వ్యవసాయమే సాగించేలా ఒక చట్టం తెచ్చారని, దీని ద్వారా రైతులు స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని పంట సాగు చేయడానికి వీలులేని పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. ఈ నల్ల చట్టాలను కేంద్రం ఉపసంహరించాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కోసం వెంపర్లాడుతున్నటువంటి వైసీపీ అలాగే ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీల వైఖరిని ప్రజలకు తెలియజేస్తూ చైతన్యపరిచేందుకు ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా నేను కదిరిలో 20వ వార్డులో దీన్ని ప్రారంభించాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీల యొక్క వైఖరి తెలియజేస్తూ వేసినటువంటి కరపత్రం ఇవ్వడం, అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ చేసిన ద్రోహాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆ పుస్తకం ద్వారా ఆ రకంగా ప్రచారం చేసే కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పరిస్థితులు చూస్తే మొత్తం ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా విస్మరించి బీజేపీ ఏదైతే ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రశ్నించకుండా, అడగకుండా బీజేపీ యొక్క అడుగులకి మడుగులెత్తుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా వ్యవహరిస్తూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తీరని అన్యాయం చేసింది. విభజనప్పుడు 2014 రాష్ట్ర విభజన జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పేసి ఈ రాష్ట్రానికి మాట ఇచ్చారు. ఆ మాటను పక్కన పెట్టేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి గొప్పలు చెప్పి ఆ రోజు ప్రజల్లో మాట చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఒకవైపు ద్రోహం చేస్తే బీజేపీని కనీసం ప్రశ్నించకుండా బీజేపీ యొక్క విధానాలను బలపరుస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వం ఈరోజు బీజేపీని బలపరుస్తోంది. ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఈరోజు మరుగున పడే పద్ధతిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వ్యవహరిస్తూ ఉంది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేకపోతే ఇంకో మాట, ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ఈరోజు అనుసరిస్తూ ఉంది. గతంలో బీజేపీతో అధికారం పంచుకున్నారు.
చివరిలో మళ్ళీ వాళ్ళు అధికారం లేకుండా వాళ్ళతో విభేదం పెట్టుకొని పక్కకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ యొక్క చేయి కోసం పాకులాడుతున్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీ ప్రజల రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసింది. ఈ రకంగా ప్రజల యొక్క సమస్యల్ని గాలి కొలేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, తక్షణమే ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. ఆ రకంగా ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు ఈ జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తారనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ యాత్రని మేము ప్రారంభించాం. దేశవ్యాప్తంగా ఏదైతే కరోనా వచ్చిన కారణంగా ప్రజలందరూ లాక్డౌన్లో గత 6 నెలలుగా పనులు కోల్పోయారు. పనులు కోల్పోయినటువంటి ప్రతి కార్మికునికి, ప్రతి కష్టజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. కానీ ప్రజల్ని ఆదుకోవడంలో ప్రపంచంలో అనేక దేశాలు, అమెరికా లాంటి దేశంతో సహా రష్యా, బ్రిటన్ లాంటి అనేక సామ్రాజ్యవాద దేశాలు అక్కడ ప్రజల్ని ఆదుకున్నాయి. కానీ వాళ్ళకన్నా నేను గొప్ప అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ 7,500 రూపాయలు మినిమం కుటుంబం బతకాలంటే సహాయం చేయాలని అడిగితే సహాయం చేయకపోగా రైతులు ఎవరైతే పండించిన పంటని ఈరోజు అమ్ముకునే హక్కు కూడా లేకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే పార్లమెంట్లో దుర్మార్గమైనటువంటి బిల్లులు తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ కరోనా లాక్డౌన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు ఎవరిని బయటికి రావద్దని చెప్పి కార్మికులు ఎవరైతే 8 గంటలు పనిచేయాలని ఏదైతే బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి హక్కుని కూడా హరించే పద్ధతిలో ఈరోజు 12 గంటల పెట్టుబడిదారులకి సేవలు చేయాలని చెప్పి ఈరోజు 10 గంటల చట్టాన్ని కూడా ఈరోజు మార్చేసిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకోసం ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షము, అధికార పక్షము పార్లమెంటులో ఈ పార్టీ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడం చాలా దుర్మార్గమైంది. వీళ్ళు కూడా రైతులకి, కార్మికులకు ద్రోహం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అందుకోసమే ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకి మద్దతు ఇస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో అవకాశవాద పార్టీల యొక్క వారి యొక్క దుర్మార్గాల్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నటుడుగా ఉన్నాయన రాజకీయాల్లో వచ్చి ఈరోజు బీజేపీకి ఈరోజు తోకపార్టీగా మారినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు నిజంగా నీకు ప్రశ్నించే హక్కుంటే ఖచ్చితంగా ప్రజల్లో రావాలి. ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గ విధానాలపైన, ప్రత్యేక హోదా మీద నువ్వు వచ్చి పోరాటం చేయాలి తప్ప నువ్వు పక్కన చేరావంటే నిన్ను కానీ నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. అందుకోసమే ప్రతి ఒక్క పౌరునికి ఈరోజు లాక్డౌన్లో నష్టపోయినటువంటి నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ అనేక దేశాలు ఆదుకున్న పద్ధతుల్లోనే ఆదుకోవాలి. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యంగా పోరాటాలు ముందుకు తీసుకెళ్తున్నాయి, ప్రజల్ని చైతన్యపరుస్తున్నాయి. ఈ ప్రజా చైతన్యం ద్వారానే ఈ అవకాశవాద పార్టీలకి అవకాశం లేకుండా చేయడానికి ఈ ప్రచార యాత్ర జరుగుతుంది. ఈ ప్రచార యాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అక్టోబర్ ఆఖరులోగా తమ పాఠశాలలను రెన్యువల్ చేయించాల్సి ఉండగా కదిరిలోని నారాయణ విద్యా సంస్థ ఇంతవరకు రెన్యువల్ చేయక అనాధికారికంగా అక్రమంగా పాఠశాల నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ మార్గదర్శకాలను బేఖాతారు చేస్తూ పాఠశాల నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రాయలసీమ యువజన విద్యార్థి సంఘం తీవ్రంగా విమర్శించింది. కరోనా కాలంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి విద్యార్థుల వద్ద నుండి ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం అక్రమంగా ఫీజులు వసూలు చేస్తారని, ఈ పాఠశాల కూడా అత్యంత ప్రమాదకర ప్రాంతంలో నిర్వహిస్తున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. పాఠశాల అక్రమాలపై గత 4 నెలలుగా విద్యార్థి సంఘం రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని, కనుక వీటన్నిటిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాయలసీమ వ్యాప్తంగా భారీ విద్యార్థి ఉద్యమాలకు పూనుకుంటామని సంఘం నాయకులు అరుణ్ కుమార్, సంజీవ్ కుమార్, తేజవర్ధన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అక్టోబర్ ఆఖరులోగా తమ పాఠశాలలను రెన్యువల్ చేయించాల్సి ఉండగా కదిరిలోని నారాయణ విద్యా సంస్థ ఇంతవరకు రెన్యువల్ చేయక అనాధికారికంగా అక్రమంగా పాఠశాల నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ మార్గదర్శకాలను బేఖాతారు చేస్తూ పాఠశాల నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రాయలసీమ యువజన విద్యార్థి సంఘం తీవ్రంగా విమర్శించింది. కరోనా కాలంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి విద్యార్థుల వద్ద నుండి ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం అక్రమంగా ఫీజులు వసూలు చేస్తారని, ఈ పాఠశాల కూడా అత్యంత ప్రమాదకర ప్రాంతంలో నిర్వహిస్తున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.
పాఠశాల అక్రమాలపై గత 4 నెలలుగా విద్యార్థి సంఘం రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని కనుక వీటన్నిటిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాయలసీమ వ్యాప్తంగా భారీ విద్యార్థి ఉద్యమాలకు పూనుకుంటామని సంఘం నాయకులు అరుణ్ కుమార్, సంజీవ్ కుమార్, తేజవర్ధన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని చెక్ చేసినా కూడా ఆయనది కూడా చర్యలు తీసుకోకపోవడం, కదిరి ఎంఈఓ గారు కానీ మరి ఎవరైనా కానీ చర్యలు తీసుకోవడం, కదిరి మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా కానీ చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, అక్టోబర్ 30కి రెన్యువల్ అయిపోయినాయని చెప్పి డిఈఓ గారు, ఆర్జీడీఓ గారు ప్రకటించడం జరిగింది. అయితే మన జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 20 స్కూల్స్ దాదాపుగా ఈ స్కూళ్ళల్లో మీరు అడ్మిషన్లు చేయొద్దండి, దీనిలకు రెన్యువల్ లేవు అని చెప్పేసి జిల్లా శాఖ అధికారులు ఇచ్చారు. అయితే కదిలో ఉన్నటువంటి నారాయణ స్కూల్కి ఇంతవరకు రెన్యువల్ లేదని చెప్పి స్థానిక ఎంఈఓ చంద్రకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే రెన్యువల్ చేయకపోయినా కూడా వీళ్ళు అడ్మిషన్లు చేస్తున్నారు. కాబట్టి స్థానిక అధికారులు కానీ, ఫైర్ స్టేషన్ కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, మున్సిపల్ శాఖ అధికారులు కానీ వీళ్ళందరూ కుమ్మక్కై నారాయణ స్కూల్ చర్యలు తీసుకోకపోవడంపై చర్చిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఆ నారాయణ స్కూల్లో చదువుతున్నట్టు 3,000 మంది విద్యార్థులు తల్లిదండ్రులారా ఆలోచించండి. మీ యొక్క విద్యార్థుల భవిష్యత్తు రేపు పొద్దున ఏమవుతుంది? అక్కడ చదువుకో వాళ్ళుగా రెన్యువల్ కానప్పుడు టీసీలు తీసుకున్నా, మీరు వాళ్ళకి స్టడీస్ డిగ్రీ వాళ్ళన్నా కూడా చల్లన్నప్పుడు మీ యొక్క పరిస్థితి ఏమవుతుంది? ఆ పొద్దు నారాయణ స్కూల్ రెన్యువల్ ఉండదు, ఈ యొక్క విద్యాశాఖ రోజులో పట్టించుకోరు, లక్షల ఫీజులు మీరు పోగొట్టుకుంటారు, మీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. పోలీస్ శాఖ గ్రౌండ్ వాడుకుంటున్నారు, అది పట్టించుకోరు. స్థానిక సిఐ గారు రామకృష్ణ గారు చెప్పాము, డిఎస్పీ గారు చెప్పాము, అందరూ చెప్పాము. సార్ మీ యొక్క గ్రౌండ్ వాడుకుంటున్నారు, మీరు ఎందుకు స్పందించడం లేదు అని ఎస్పీ. అందుకే రాబోయే రోజుల్లో ఈ నెల 9వ తేదీ భారీ ఎత్తున మేము ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మా రాష్ట్ర నాయకులు, మా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ మొత్తం రాష్ట్ర విద్యార్థి సంఘ నాయకులు, కార్మిక సంఘం నాయకులు మొత్తం అందరూ కూడా కదిరికి వచ్చి కదిరి ముట్టడి పెడతాం. ఈ యొక్క విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి, కదిరిలో ఎంఈఓ గారు, డిఈఓ గారు, ఫైర్ అధికారులు కానీ ఏమి చేస్తున్నా అర్థం పరిస్థితి. ఆర్టీఓ గారికి మొరబెట్టుకున్నాం, సార్ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఎందుకు పట్టించుకోవడం అండి? కోవిడ్ నిబంధనల ప్రకారము మీరు ఫీజు వసూలు చేయకూడదు, ఫోన్పే వసూలు చేసినారు, అది దాని సాక్ష్యం ఎంఈఓ గారు, ఆయన పట్టించుకోడు. విద్యాశాఖ డిఈఓ శ్యామల్ గారు ఊరే ఫోన్ ఎత్తాడు. అంటే మేము చేస్తున్న ఉద్యమం డబ్బు కోసం చేస్తున్నామా, లేకపోతే విద్యార్థి సంక్షేమం చేస్తున్నాం? ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి తండ్రులు అర్థం చేసుకోండి. దయచేసి మీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీరు దృష్టిలో పెట్టుకొని నారాయణ స్కూల్ అడ్మిషన్స్ చేయొద్దండి. ఇది కరాఖండిగా రాయలసీమ విద్యార్థి సంఘం తరఫున, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, రాయలసీమ ట్రేడ్ యూనియన్ తరఫున, కార్మిక సంఘం తరఫున కూడా తెలియజేస్తూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలన్నిటికీ కూడాను పునరుద్ధరణ అంటే రెన్యువల్ అక్టోబర్ 31 తేదీకి పూర్తయింది. మామూలుగా రెన్యువల్ ఇయర్ టు ఇయర్ ఇస్తారు, కార్పొరేటివ్ స్కూళ్ళకు కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళకు కావచ్చు. అవన్నీ కూడా ఏప్రిల్ 7 నుంచి 10 తారీఖుల వరకు మాత్రమే ఇస్తారు. కానీ కోవిడ్ ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం అన్నీ కూడా ఆలోచించి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా రెన్యువల్ ఇవ్వడం జరిగింది. కానీ కదిరి టౌన్లో నారాయణ స్కూల్కి మాత్రం 31వ తారీఖు వరకు రెన్యువల్ టైం అయిపోయింది. రెన్యువల్ కూడా తర్వాత రెన్యువల్ చేయలేదు నారాయణ స్కూల్కి. ఇది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, నారాయణ స్కూల్లో చదువుతున్న యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించాలా. అలాగే విద్యాశాఖ అధికారులు కూడా దాదాపు 6 రోజులైంది రెన్యువల్గా టైం అయిపోయి, ఇంతవరకు కూడా నారాయణ స్కూల్ సీజ్ చేయకోకుండా గమనంగా అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులైనా కూడా రూల్స్కు విరుద్ధంగా నారాయణ స్కూల్ను నడుపుతున్నారు. ఎందుకు ఈరోజు మీరు నారాయణ స్కూల్ని సీజ్ చేయకుంటున్నారు? అలాగే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి లక్షలాది రూపాయలు దోచుకున్నారు. అప్పుడు కూడా నారాయణ స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోలేదు, నారాయణ స్కూల్ మీద కూడా చర్యలు తీసుకోలేదు. నారాయణ స్కూల్ పెట్రోల్ బంక్ ఆవరణలో నడుపుతున్నారు. దాదాపు దురదృష్టవశాత్తు జరగరాంది జరిగితే 3,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఏమైనా జరగరాంది జరిగితే విద్యార్థుల యొక్క ప్రాణాలు హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నారాయణ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలా. పునరుద్ధరణ అంటే రెన్యువల్ కాలేదు, 31వ తేదీకి అయిపోయింది. కాబట్టి విద్యాశాఖ అధికారులు తక్షణం నారాయణ స్కూల్పై చర్యలు తీసుకోవాలా. నారాయణ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలా. అలాగే నారాయణ స్కూల్ ఏర్పడినప్పటి నుంచి, కదిరిలో నారాయణ స్కూల్ పెట్టినప్పటి నుండి
ఈ పోలీస్ క్వార్టర్స్ కి సంబంధించిన గ్రౌండ్ వాడుతున్నారు. అయినా కానీ పోలీసులు ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు, దాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. అలాగే బిల్డింగ్ ఓనర్ అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి నా విద్యార్థి నాయకుల్ని కులం పేరు పెట్టి దూషించి అమ్మనా బూతులు తిట్టడం జరిగింది. ఇంతవరకు పోలీసులు కూడా దానిపైన కూడా కేసు కట్టలేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, పోలీసులు కూడా రాను కదిరి పట్టణంలో ఉన్న ప్రజలు పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. ఎందుకంటే మీరు ఇలా చేస్తూ పోతుంటే మీరు మీ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోలేనప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ప్రజలు ఎలా కాపాడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా నారాయణ స్కూల్ని సీజ్ చేయాల విద్యాశాఖ అధికారులు. అలాగే పోలీస్ క్వార్టర్స్ గ్రౌండ్ని వాడుతున్నందుకు కూడా నారాయణ స్కూల్ పైన కేసులు కట్టాలా. అలాగే విద్యార్థి నాయకులను కులం పేరు పెట్టి దూషించినందుకు విశ్వనాథ్ రెడ్డి పైన కూడా ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలా. అలాగే విద్యార్థులను అబాస్పాలు చేసి తిట్టి కూడా మేము కేసు పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన మళ్ళా అతని భార్యతో కేసు పెట్టే ప్రయత్నం చేయించాడు, అభ్యాసకరంగా ప్రవర్తించామని. కాబట్టి అతని భార్య పైన ప్రేమిల గారి పైన కూడా ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలా. మేము 9వ తారీఖు వరకు కూడా అందరికీ మేము టైం ఇస్తున్నాం. ఖచ్చితంగా రెన్యువల్ కాలేదు కాబట్టి నారాయణ స్కూల్ని 9వ తేదీ లోపల సీజ్ చేయాలా. అలాగే విద్యార్థి నాయకుల్ని కులం పేరు పెట్టి దూషించినందుకు విశ్వనాథ్ రెడ్డి భార్య పైన కూడా కేసు కట్టాలా. లేకుంటే 9వ తేదీ నుంచి మేము దశల వార ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి రాయలసీమ విద్యార్థుల సంఘంగా మేము తెలియజేస్తున్నాం. కదిరి మండలం కాళసముద్రం గురుకుల పాఠశాల వద్ద ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాళసముద్రం గ్రామానికి చెందిన వీరు ఆటోలో కదిరికి వస్తుండగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కదిరి మండలం కాళసముద్రం గురుకుల పాఠశాల వద్ద ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాళసముద్రం గ్రామానికి చెందిన వీరు ఆటోలో కదిరికి వస్తుండగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. చిరకాలం నిలిచిపోయే పథకాలనే జగన్ అందించారని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. తలుపులలో పాదయాత్ర. సంక్రాంతిలో టిడ్కో గృహాలలోకి లబ్ధిదారులను చేర్చాలి, లేకుంటే తెలుగుదేశం పార్టీ గృహ ప్రవేశాలు చేపడుతోందని హెచ్చరిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతి ప్రక్రియ శూన్యతలకు నిరసనగా సిపిఎం రాజకీయ ప్రచారం ఆరంభం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాద్రి న్యూస్.